ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 0 యొక్క మూలాలకు వ్యుత్క్రమమైనటువంటి మూలాలు కలిగిన వర్గ సమీకరణం మీద అడుగుతున్నారు. ఆల్ఫా అండ్ బీటా అనేవి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి 0 అనే ఒక వర్గ సమీకరణానికి మూలాలైతే 1/ఆల్ఫా 1/బీటా అనేవి వాటి రెసిప్రోకల్స్ వ్యుత్క్రమాలు అవుతాయి. ఆ వ్యుత్క్రమాలు మూలాలుగా కలిగిన వర్గ సమీకరణం కావాలంటే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ని ఎక్స్ స్క్వేర్ దగ్గరికి, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ గుణకమైనటువంటి ఏను ఇక్కడ ఉన్న స్థిర పదం కాన్స్టెంట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. సో ఆ రకంగా చూస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6లో ఇక్కడ ఉన్న మైనస్ 6ని ఇక్కడికి తీసుకురావాలి. మైనస్ 6 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మిడిల్ టర్మ్ని మార్చకూడదు. ఇక్కడ ఉన్నటువంటి కోఫిషియంట్ 1ని ఇక్కడికి తీసుకురావాలి. ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు దీన్ని అంతటినీ మనం మైనస్తో గుణిస్తే ప్లస్ 6 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 0 అవుతుంది. కాబట్టి